అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం వాసనసింహంలో ఆరోగ్య సదస్సులు గత 22 సంవత్సరాలుగా నిరాటంగా కొనసాగిస్తూ వస్తున్నాం. ఇది 1178వ కార్యక్రమం. 22 ఇయర్స్ మనం చేస్తున్న కార్యక్రమం. 20 ఇయర్స్ వరుసగా చేస్తున్నాం. ఈ రోజున ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ ఎన్ సందీప్ గారు, ఆయన గుండె జబ్బుల స్పెషలిస్టు. ఆయన సడన్ కార్డియాక్ డెత్, అకస్మాత్తుగా మనిషి కొలబడిపోతారు, ప్రాణం పోతుంది. ఎందుకు సడన్గా అలాగా డెత్? మనం అందరూ పోస్ట్ కోవిడ్లో మనం చూస్తున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత కొంతమంది బాగానే కోలుకున్నారండి, చక్కగా ఉన్నారండి, 3 నెలలు బాగున్నారు, 6 నెలలు బాగున్నారండి, సడన్గా పోయారండి అని అంటున్నారు. విచిత్రంగా పోస్ట్ కోవిడ్లో మరి వాస్కులర్ క్లాట్స్, బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ ఎక్కువ, దానివల్ల అవుతుంది డెత్స్ వస్తాయని. పోస్ట్ కోవిడ్లో మాత్రం మామూలుగా చక్కగా పూర్వకాలం ఏ గుండె జబ్బు లేదనుకున్న వాళ్ళు కూడా గుండె జబ్బుతోనే పోస్తున్నారు కోవిడ్ చూడండి. ఎందుకని? అది అందరూ 30 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళు కూడా పోతున్నారు. మామూలుగా గుండె జబ్బు ఉంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకుంటాం. అలాగా సడన్గా ఈ గుండె అయిపోయి చనిపోవడాలు ఎందుకు తెలుస్తాయి? కారణాలు ఏంటి? దాన్ని ముందు తెలుసుకోగలమా? తెలుసుకుంటే ఏ రకమైనగా దానికి ఇటువంటి డెత్స్ని, ఇటువంటి మరణాలను మనం నివారించగలం. ఏం చేయాలి? ఇది నిజంగా చెప్పాలంటే బావులకి $1 బిలియన్ క్వశ్చన్. సడన్గా పోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. మనకి ఎంతో ఆత్మీయులు సడన్గా చక్కగా ఉన్నాడు పోతున్నారు. ఎలాగా వీళ్ళని రక్షించడం? వీళ్ళకి ఏంటి, ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అసలు ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన శ్రద్ధ ఉంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ సందీప్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ ఎన్ సందీప్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, మన విజయవాడలో. ఇనీషియల్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ Samaram గారు అండ్ మారు గారు. నాకు దిస్ ఇస్ మై సెకండ్ టాక్ ఇక్కడ. ఇట్ ఈస్ అ ప్లెజర్ ఫర్ మీ ఆల్సో టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. అండ్ సార్ అన్నట్టు సడన్ కార్డియాక్ డెత్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఎక్కువ టెక్నికల్ ఇష్యూస్ లాస్ట్ స్లైడ్స్లో డీల్ చేద్దాం. మెయిన్గా ఏంటంటే అందరికీ రెగ్యులర్గా తెలిసిన బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, అది అందరికీ ఐడియా ఉంది. అది కాకుండా అన్కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం, ఏదైతే మనం రెగ్యులర్ టాపిక్స్లో వినము. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ లార్జ్ స్టడీస్లో ఎన్నిటికి కంక్లూజివ్ ఎవిడెన్స్ అయితే ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేస్ స్టడీస్లో, రిపోర్ట్స్లో ఇవన్నీ రిపోర్ట్ అయినాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటివి తీసుకుంటే మనం మామూలుగా ఏంటంటే ఏదైనా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయడానికి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో లార్జ్ స్టడీస్ చేస్తే తప్ప మనం అది ఎస్టాబ్లిష్ చేయలేం. బట్ ప్రపోజ్డ్ థీరీస్ వరకు అయినా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. అది అయిన తర్వాత లాస్ట్లో మనం అసలు బేసిక్గా బైస్టాండర్స్, అంటే రోడ్డు మీద కానీ ఎవరైనా చూస్తే బేసిక్ సిపిఆర్ ఎలా చేయొచ్చు, హాస్పిటల్కి ఇమీడియట్ కాల్ చేయొచ్చు, కామన్ ప్లేసెస్లో థియేటర్స్ కానీ లేకపోతే పార్క్స్ కానీ మాల్స్ కానీ డిఫిబ్రిలేటర్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఆ డిఫిబ్రిలేటర్స్ ఎలా యూజ్ చేయాలి, అలాంటిది జస్ట్ 1 or 2 సెంటెన్స్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ గోయింగ్ విత్ ద టాపిక్. ఇది సడన్ కార్డియాక్ డెత్ ఒక్కటే కాకుండా హార్ట్ అటాక్స్, మిగతా అదర్ ప్రాబబిలిటీస్, కార్డియాక్ డిజీజెస్ అండ్ మెయిన్లీ ఇన్ యంగ్. ఇది ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఆఫ్ లేట్ అందరూ చాలామంది ఈ మధ్య టీవీస్లో కూడా చూసుంటారు, చాలామంది సెలబ్రిటీస్, హెల్దీ పీపుల్ అనుకున్న వాళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా సడన్ కార్డియాక్ డెత్ చూస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ టైమ్ కంక్లూజివ్ ఎవిడెన్స్ అయితే రాదు కానీ, బట్ ఏంటంటే ప్రపోజ్ థీరీస్ వరకు చాలా ఉన్నాయి. వీల్ డిస్కస్ ఇన్ జనరల్ ఇండియాలో ఎలా ఉంది స్టేటస్, ఇండియాలో వరల్డ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, యంగ్ పీపుల్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని డిస్కస్ చేస్తాం. లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవి ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి రెగ్యులర్గా. దర్స్ అ హ్యూజ్ జనరేషనల్ గ్యాప్. అంటే ఈవెన్ చెప్పాలంటే మాకు కూడా అనుకోండి, మిలీనియల్స్ అంటాం, 2000 పోస్ట్ 2000 పుట్టిన వాళ్ళ యాక్టివిటీస్ దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ యాక్టివిటీస్. సో హౌ ఆర్ దే గోయింగ్ టు ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ద పేషెంట్స్ అనేది చూద్దాం. సో కాజెస్ ఆఫ్ మార్టాలిటీ ఇన్ ఇండియా అండి, ఇది 2007, 2017 ఫస్ట్ 10 మార్టాలిటీ కేసెస్ చెక్ చేస్తారు. దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2007లో కూడా ఫస్ట్ కాజ్ ఆఫ్ మార్టాలిటీస్ ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్. సో మనం జనరల్గా అందరికీ ఐడియా ఉంటుంది, కరోనరీ హార్ట్ డిజీజ్ అంటాం. మోస్ట్ ఆఫ్ టైం హార్ట్ అటాక్స్ కింద వస్తాయి.
that still maintains as the first main reason for lots of deaths, young people in India and total populationలో కూడా. దాని తర్వాత ఇంతకుముందు డయేరియల్ డిజీజ్ అని, ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఉండేది మెయిన్గా ఫస్ట్ 4-5 రీజన్స్. బట్ ఇప్పుడు అది ట్రెండ్ ఆబ్వియస్లీ మారుతూ ఉంది. కమ్యూనికబుల్ డిజీజ్ నుంచి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రోక్, సిఓపిడి అంటే లంగ్ డిజార్డర్స్, మీకు ఐడియా ఉండదు. స్మోకింగ్, క్రానిక్ స్మోకింగ్ చేసేవాళ్ళు లేదా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ఏంటంటే లంగ్స్ దెబ్బతింటం వల్ల సిఓపిడి. సో ఇష్కెమిక్ హార్ట్ డిజీజ్, సిఓపిడి అండ్ స్ట్రోక్. సో ఒకటి హార్ట్ని, దిస్ ఎఫెక్ట్స్ ద హార్ట్, దిస్ ఎఫెక్ట్స్ ద లంగ్స్ మెయిన్లీ అండ్ దిస్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్. సో వీటి వల్ల నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు. అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ లాంటివి కాకుండా మనకుండే రిస్క్ ఫ్యాక్టర్స్, మన డైలీ యాక్టివిటీస్ వల్ల వచ్చే డిజీజ్ వల్ల ఎక్కువ డెత్స్ జరుగుతూ ఉన్నాయి అనమాట. సో యూ కెన్ సీ ఇట్ ఓవర్ హియర్. ఈ కిందకి వెళ్ళిపోయినాయి ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని. దట్ ఈస్ డ్యూ టు బెటర్ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఫర్ హెల్త్, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఇవన్నిటి వల్ల ఏంటంటే డిజీజ్ అనేది ఒక లెవెల్ దాకా, ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఎపిడమిక్, దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండి. ఇది కాకుండా రెగ్యులర్గా ఉండేది లైఫ్ స్టైల్ చేంజెస్ బెటర్ అయినాయి. మన లైఫ్ సర్వైవల్ స్పాన్ కూడా ఓవర్ ద పాస్ట్ 70 years ఇండిపెండెన్స్ టైంలో ఆల్మోస్ట్ 40 ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 67కి వచ్చింది. హ్యూజ్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టిల్ లాంగ్ వే టు గో. సో అదండి ఇక్కడ మనకు కనపడతా ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిజీజ్కి అకౌంట్స్ ఫర్ 63% ఆఫ్ ఆల్ డెత్స్ అనమాట. సో దాంట్లో మేజర్ కాంపోనెంట్ కార్డియోవాస్కులర్. 27% ఆఫ్ ద పేషెంట్స్ డెత్స్ ఆర్ డ్యూ టు కార్డియోవాస్కులర్ డిజీజెస్. ఈ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా జస్ట్ 9-10%, బట్ దే స్టిల్ ఏ గుడ్ నెంబర్. అండ్ కమ్యూనికబుల్ డిజీజ్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ మనందరికీ ఐడియా ఉందో జస్ట్ 26%. సో ఫస్ట్ మైకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్. చాలామందికి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అనేది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ అనేది ఒకటే అనుకుంటారు. ఇది ఈ మధ్య సోషల్ మీడియా అండ్ చాలా చోట్ల కొంత అవేర్నెస్ వస్తూ ఉంది. సో ఈ మైకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అనేది ఏంటంటే, హార్ట్ అటాక్ ఇస్ నోన్ యాజ్ ఎ మైకార్డియల్ ఇస్ వెన్ బ్లడ్ సప్లై టు ద కరోనరీ ఆర్టరీస్ రెడ్యూసెస్ డ్యూ టు బ్లాకేడ్ లీడింగ్ టు ద మజిల్ డయింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల మనకి రక్తం సరఫరా అందక మజిల్ డెడ్ అయిపోద్ది. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అది ఎందుకు జరుగుద్ది అంటే, మనకి 30%, 40% ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఒక్కసారిగా అది రప్చర్ అవుతాయి. సో రప్చర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ అంతా వచ్చి అక్కడ డిపాజిట్ అవుద్ది. సో దానివల్ల ఏంటంటే ఒక్కసారిగా 30% ఉన్నది 100% కింద కన్వర్ట్ అయ్యి ఒక్కసారిగా బ్లడ్ వెసల్ క్లోజ్ అయిపోద్ది. సో దాంతో ఇమీడియట్ హార్ట్ అటాక్ వస్తుంది. ఆ హార్ట్ అటాక్ కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. సో వెన్ దేర్ ఆర్ ఫ్యాటీ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, అంటే వీటినే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అంటాం, ఇన్ ద ఆర్టరీస్ అండ్ ద పర్సన్ ఈస్ ఎగ్జర్టింగ్ టూ మచ్, స్ట్రెస్డ్ ఆర్ హ్యావింగ్ ఇంక్రీజ్ సింపథటిక్ యాక్టివిటీ. సో ఆల్రెడీ బ్లాక్స్ ఉన్న వాళ్ళు సడన్గా ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, ఆర్ ఎల్స్ ఎమోషనల్ అయ్యి అవతల మీద అరుస్తున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్ ఎల్స్ సడన్ సాడ్ న్యూస్ విన్నప్పుడు, ఈ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే అక్కడ ఆ ప్లాక్ అనేది రప్చర్ అవుద్ది. ఆ రప్చర్ అవడం వల్ల అది 100% బ్లాక్ అయిపోద్ది. సో దిస్ లీడ్స్ టు ఏ క్లాట్ ఫార్మేషన్ అండ్ హార్ట్ అటాక్. ఆ హార్ట్ అటాక్ దట్ ఇజంట్ కాట్ ఇన్ టైమ్ కెన్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్. ఒకవేళ హార్ట్ అటాక్ అనేది ఇమీడియట్గా టైంలో మనం ట్రీట్ చేయలేకపోతే ఏమవుతుందంటే, ఆ బ్లడ్ సప్లై లేకపోవడం వలన హార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా మాల్ ఫంక్షన్ అవుద్ది. సో దాంతో ఏంటంటే ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్తాం అనమాట. సో ప్రిలిమినరీ ఈవెంట్ ఈజ్ ఏ హార్ట్ అటాక్ అండ్ టెర్మినల్ ఈవెంట్ కెన్ బి కార్డియాక్ అరెస్ట్. అలా జరుగుతూ ఉంటుంది. అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హార్ట్ అటాక్స్? సో రీజన్స్ మనకి రెగ్యులర్గా మనందరికీ ఐడియా ఉన్నాయంటే, టిపికల్ రీజన్స్ మనందరికీ తెలిసినవి ఏంటంటే ఒబిసిటీ, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఈ రిక్రియేషనల్ డ్రగ్స్, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ మనందరికీ రెగ్యులర్గా ఐడియా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలాసార్లు మనం చాలా పట్టించుకొని ఆర్ నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ నెక్స్ట్ స్లైడ్స్లో తెలుస్తుంది. అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ హార్డ్ టు క్వాంటిఫై. అదేంటంటే స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడం, సో ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ క్రానిక్ సైకలాజికల్ స్ట్రెస్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల మనం మనుషులు చచ్చిపోతామని అనుకుంటూ ఉంటాం. దట్ టు కార్డియాక్ డిజీజ్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ కాంపోనెంట్స్ అన్నీ కలిసినప్పుడు, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ లీడ్స్ టు దిస్ హార్ట్ అటాక్స్. సో అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, అసలు పుట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ డికేడ్, అంటే ఫస్ట్ 10 సంవత్సరాల్లోనే మనకి ఆ రక్తనాళాల్లో చిన్నగా ఫ్యాట్ స్ట్రీక్స్ అనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. థర్డ్ డికేడ్ వచ్చేసరికి ఆ బ్లాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. థర్డ్ డికేడ్ అంటే 30s, 20s, 30s. ఒకసారిగా 40s and 40s, 50s వచ్చేపాటికి ఆ రక్తనాళాల్లో ఉన్న కొవ్వులో కాల్షియం డిపాజిట్స్ అవుతూ ఉంటాయి అండ్ ఫైబ్రస్ బ్లాక్ అనేది తగులుతుంది. అండ్ ఇందాక మనం అనుకుంటే ఒక్కసారిగా ఎప్పుడైనా ఎగ్జర్షన్కి వెళ్ళినప్పుడు ఆ రప్చర్ అయినప్పుడు దాంట్లో అక్కడ క్లాట్ ఫామ్ అయ్యి 100% బ్లాక్ అయిపోతుంది. సో ఫ్యామిలీ హిస్టరీ యాజ్ ఎ రోల్, మెయిన్గా మనం స్టార్టింగ్ విత్ ఫ్యామిలీ హిస్టరీ అండి, యాజ్ ఎ వెరీ లార్జ్ రోల్ టు ప్లే. ఈ ఫ్యామిలీ హిస్టరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే,
హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిజీజ్ కానీ, డయాబెటీస్ కానీ, వెన్ ద రన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ టెన్స్ టు ప్రెజెంట్ ఎర్లియర్ విత్ ఈచ్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ కంట్రోల్ లేకుండా మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉంటే వాళ్ళు ఎర్లీగా ప్రెజెంట్ అవుతుంది అనమాట హార్ట్ డిజీజెస్. సో మనకి హార్ట్ డిజీజ్ ఆర్ఎల్స్, మనకి డయాబెటీస్ ఆర్ఎల్స్, మనకి హైపర్ టెన్షన్ ఉన్నాయి, మనం కేర్ తీసుకోకపోతే ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఓన్లీ అస్, మన కిడ్స్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ దట్. దిస్ మేక్స్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు గెట్ దెమ్సెల్స్ మెడికల్లీ స్క్రీన్డ్ అట్ యంగర్ ఏజ్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఇప్పుడు అందుకే ఏంటంటే 20 years 25 yearsకే మెడికల్ స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ టైం 20 yearsకి మెడికల్ స్క్రీనింగ్ ఏమంటారు, బట్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, లైఫ్ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అట్లా బట్టి వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ అనేది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసుకోవాలి. సో రిస్క్ అసెస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 years, అండ్ ది డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ సొసైటీస్. ఆన్ అన్ యావరేజ్ దిస్ ఇస్ 20 years అనేది దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. హార్ట్ అటాక్ ఇన్ హెల్దీ పీపుల్ హూ హ్యావ్ లెస్ మామూలుగా ఏంటంటే మనం చాలాసార్లు యాంజియోగ్రామ్కి వెళ్ళినప్పుడు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, 20%, 30%, 40%, 50% బ్లాక్స్ ఉన్నాయి అన్న వాళ్ళ గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాం. ఒక రకంగా వాళ్ళు దే ఆర్ రియల్లీ సేఫ్, కొంతవరకు రిలేటివ్లీ సేఫ్. రీజన్ ఏంటంటే వాళ్ళ హార్ట్ ఆల్రెడీ కొంత బ్లాకేడ్కి ఎకస్టమ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ లేని బ్లడ్ సప్లైని తట్టుకోవడానికి వాళ్ళ హార్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. బట్ యంగ్ పీపుల్ ఏమవుతుందంటే వాళ్ళ హార్టరీస్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. వీళ్ళలో ఒక్కసారిగా కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం, వీటిలో ఇది కానీ రప్చర్ అవ్వడం అయినప్పుడు వాళ్ళ హార్ట్స్ దే ఆర్ నాట్ అకస్టమ్ టు దిస్ బ్లడ్ ఆక్సిజన్ డెఫిషియెంట్ బ్లడ్ సప్లై. సో వాళ్ళకి ఏంటంటే సివియర్ హార్ట్ అటాక్స్ వస్తాయి, మార్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టు రిస్క్ ఫ్యాక్టర్స్లో 3 రకాలు ఉంటాయండి. నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైబుల్ అండ్ అన్సర్టెన్. నాన్ మాడిఫైబుల్ అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియన్ డిసెంట్, చాలామందికి తెలియాల్సింది ఏంటంటే జస్ట్ సౌత్ ఏషియన్ అంటే మన కంట్రీస్ ఇండియా, బంగ్లాదేశ్, మన శ్రీలంక, పాకిస్తాన్, ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వెస్టర్నర్స్ అందరికీ కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది చెస్ట్లో కానీ లేకపోతే వేరే చోట్ల మనకి ప్రిడామినెంట్గా పొట్ట భాగం దగ్గర మనకి ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే దట్ ఈస్ అవర్ బేసిక్ జెనెటిక్ మేకప్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఇట్ ప్రొడ్యూసెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్పిఏ కొలెస్ట్రాల్ అంటాం. సో ఈ కొలెస్ట్రాల్ అంతా కూడా ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అది మోస్ట్ ఆఫ్ టైం వెళ్ళి కార్డియాక్ ఆర్టరీస్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో సౌత్ ఏషియన్ డిసెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. రెండోది అడ్వాన్స్డ్ ఏజ్. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆబ్వియస్లీ మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఇందాక కూడా మీకు స్లైడ్లో చూపించినట్టు 40s, 50s, 60s వచ్చేప్పటికి ఆ డిపాజిట్స్ అనేవి పెరుగుతుంటాయి. అండ్ మేల్ సెక్స్ అనేది ఎందుకంటే ఫీమేల్స్కి ఇనీషియల్గా మెనోపాస్ ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్గా ఉంటాయి వాళ్ళ హార్ట్కి. అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వకుండా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్స్ ఆపుతూ ఉంటాయి. పోస్ట్ మెనోపాస్ వాళ్ళు కూడా మగవాళ్ళకి ఎంతైతే రిస్క్ ఉందో వాళ్ళు కూడా ఆ రిస్క్ రీచ్ అవుతారు. బట్ ఇనీషియల్ ఫేజ్ యంగ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. Females are relatively more protected than males because of this hormonal difference. Family history already discussed చేస్తున్నాం. జెనెటిక్స్. సో జెనెటిక్స్ ఈజ్ అ హ్యూజ్ చాప్టర్, డిస్కషన్ పాయింట్, సపరేట్ ఇది పెట్టాలి. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్తో మనకి లాట్ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ బయటపడుతున్నాయి. హైపోట్రోఫిక్ కార్డియోమైపతి అని చెప్పి, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా అంటే కొంతమంది పుట్టుకతోనే వాళ్ళు ఉన్న జెనెటిక్ డెఫిషియన్సీస్ వల్ల ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, డిపాజిట్ అయిపోతుంటుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటే కండ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎన్నాటి వల్ల కూడా ఏంటంటే వీళ్ళందరికీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మల్టిపుల్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్కి జెనెటిక్ కాజెస్ ఉంటాయి అనమాట. అంటే హార్ట్ నిమిషానికి 60-70 సార్లు కొట్టుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది హార్ట్లో ఉంటుంది. సో ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ఎన్ఐట్లకు కూడా ఇప్పుడు ఏంటంటే జీన్ మ్యాపింగ్, తర్వాత జీన్ టెస్టింగ్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ మన సినారియోలో చాలా తక్కువ, ఇంకా జనాలకు తెలిసింది చాలా తక్కువ, అట్లా అవైలబిలిటీ కూడా చాలా తక్కువ అండ్ వెరీ కాస్ట్లీ అవన్నీ కూడా. అండ్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనందరం చెప్తాం హైపర్ టెన్షన్, ఎన్ని మాడిఫైబుల్ ఎందుకన్నా అంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మనం కంట్రోల్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా, డ్రగ్స్ ద్వారా. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్స్, టొబాకో అండ్ ఒబిసిటీ ఈజ్ ఏ మ్యాసివ్ ఎపిడమిక్ అది. అండ్ ట్రాన్స్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. లెస్ సర్టెన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న, ఎయిర్ పొల్యూషన్, సైకలాజికల్ స్ట్రెస్, స్లీప్ డిప్రవేషన్, సరిగ్గా నిద్ర లేకపోయినా, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, ఇవన్నిటి వల్ల కూడా పేషెంట్స్కి కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇది ఒక ఆర్టికల్ అండి, అక్యూట్ మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఇన్ వెరీ యంగ్ అడల్ట్స్ అని ఉత్తరప్రదేశ్లో జరిగింది రీసెంట్గానే. సో దీంట్లో ఆల్మోస్ట్ అరౌండ్ 1000 కన్సిక్యూటివ్ కేసెస్ బిట్వీన్ 2013 and 2015 తీసుకుని వీళ్ళకి ఎందుకు అసలు ఇలా అవుతుంది అనేది మేజర్ స్టడీ చేశారు. దిస్ ఇస్ కాల్డ్ ఇండియన్ అమాయా స్టడీ. సో ఈ స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం ఇప్పుడు అంటే వీళ్ళందరికీ ఎవరికి చెక్ చేశారంటే
లెస్ దెన్ 40 ఇయర్స్ ఉండే ఏజ్ ఉండి హార్ట్ అటాక్స్తో ప్రజెంట్ అయిన పేషెంట్స్ తీసుకుని, వాళ్ళ లెస్ దెన్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఎందుకు ఇలా అయిందని వాళ్ళు రిస్క్ ప్రొఫైలింగ్ చేసి చూస్తారనమాట. సో దీంట్లో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, కరెంట్ ఎస్టిమేట్స్ షో దట్ ఇండియాలో కరోనరీ హార్ట్ డిజీజ్ అర్బన్ ఏరియాస్లో 13%, రూరల్ ఏరియాస్లో 7% దాకా ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ హార్ట్ అటాక్స్ అనేది చాలా మోస్ట్ కామన్ ప్రజెంటేషన్ అనమాట. సో లాస్ట్ 3 డికేడ్స్ చూసుకుంటే అది ఇంక్రీజ్ వస్తూ ఉందన్నమాట. 1.1% ఉన్నది ఇప్పుడు 7.5% పెరిగింది లాస్ట్ 3 డికేడ్స్ ఇండియాలో ఈ హార్ట్ అటాక్స్ అనేది యంగ్ పీపుల్లో. అందులో తర్వాత బోత్ అర్బన్ అండ్ రూరల్, మనం చాలాసార్లు ఏంటంటే అర్బన్ ఏరియాస్లోనే లైఫ్ స్టైల్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటి వల్ల అనుకుంటాం, కానీ ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా సివియర్గా పెరిగింది. సో సిఏడి అమాంగ్ ఇండియన్స్ అకర్స్ ఇన్, ఇప్పుడు మన ఇండియన్స్లో ఇందాక చెప్పుకున్న దానివల్ల ఏంటంటే యంగర్ ఏజ్ వెస్టర్నర్స్తో పోల్చుకుంటే 10 ఇయర్స్ ఎర్లీగా మనకి ఈ కార్డియాక్ డిజీజ్ అనేది బయటపడుతూ ఉంటుంది. అండ్ 10 ఇయర్స్ ఎర్లీగా కూడా మనకి సివియర్ హార్ట్ అటాక్స్, డెత్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 60s, 70sకి బయటపడితే మనకి 40s, 50sకి ఈ మధ్య బయటపడతా ఉందన్నమాట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాబబులీ ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్స్ ఇవన్నిటి వల్ల వస్తుంది. తర్వాత ఆ స్టడీలో కనుక్కుంది ఏంటంటే మీన్ ఏజ్ అంటే ఈ 1000 మందిలో ఏజ్ చెక్ చేస్తే 26 ఇయర్స్ వాజ్ ద మీన్ ఏజ్. అంటే 26 ఇయర్స్కి ఇమాజిన్, ఆ టైంకి యాక్చువల్గా పెళ్ళి కాదు కదా, కనీసం స్టడీస్ కూడా చాలాసార్లు అవ్వవు మా ఫీల్డ్ తీసుకుంటే, లీవ్ అన్ అదర్ ఫీల్డ్స్. సో ఆ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ ఉన్నాయి అనమాట. మెయిన్ 78% అంటే 80% ఆఫ్ ద టైమ్ స్మోకింగ్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ మెయిన్ స్మోకింగ్. ఫ్యామిలీ హిస్టరీ అకౌంట్స్ ఫర్ ఓన్లీ 50%. ఒబిసిటీ 40%. చిన్నపిల్లల్లో ఆర్ఎల్స్ యంగ్ టీనేజర్స్లో ఒబిసిటీ అనేది ఇట్స్ వెరీ మేజర్ ఎపిడమిక్. ద ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో అది నేను చెప్తా ఉన్నాను. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రజెంటేషన్ సివియర్ చెస్ట్ పెయిన్తోనే వస్తున్నారు. సో మా మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే మనకి బయట కూడా అబ్జర్వ్ చేయడానికి బైస్టాండర్స్కి ఈజీ గుర్తుపెట్టుకోవడానికి 94% ఆఫ్ ద టైం క్లినికల్ ప్రజెంటేషన్ చెస్ట్ పెయిన్ ఉంటుంది. మీ అందరికీ ఐడియా ఉన్నది. ఆర్ఎల్స్ అదర్ ప్రజెంటేషన్స్ ఏంటంటే చెమటలు పడతాం, స్వెట్టింగ్, పాల్పిటేషన్స్, గుండెదడిగా ఉందని చెప్తూ ఉంటారు, అండ్ బ్రెత్లెస్నెస్, ఆయాస పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ టైం మీ అందరికీ ఐడియా ఉన్న సిమ్టమ్సే. మనం అది రికగ్నైజ్ చేసి విదిన్ 5 minutes ఆర్ విత్ 10 minutes రీచ్ అయ్యే అవేర్నెస్ అనేది ఉండాలి. సో తర్వాత ఏంటంటే మనకి ఈ సిగరెట్ స్మోకింగ్ గురించి స్టార్ట్ చేద్దామండి. సో దాని తర్వాత ఒక్కొక్కటి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో ట్రీట్మెంట్ను ఎలా మనం ఏం చేయొచ్చు అనేది చెప్తాను. సో ఎందుకు సిగరెట్ స్మోకింగ్? టొబాకో కనపడుతూ ఉంటుంది. టొబాకో సిగరెట్స్ తీసుకోవడం వల్ల మనకి 2 మెయిన్ కాంపోనెంట్స్ వస్తాయి, కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, నికోటిన్ ఒకటి. ఇప్పుడు చాలాసార్లు మనకి రెగ్యులర్గా ఐడియా ఉండకపోవచ్చు, కానీ మనం ఈ పబ్స్కి వెళ్ళినా లేకపోతే బయట చూసినా కూడా ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని వాడతారు అనమాట. వేపింగ్ డివైజెస్ అంటారు. ఎందుకంటే రెగ్యులర్ సిగరెట్స్లా ఉండవు, అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది పెట్టుకుంటే దాంట్లోంచి మనకి ఆ సిగరెట్ తాగిన ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఉండేది ఏంటంటే నికోటిన్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ కానీ టార్ కానీ ఉండదు కాబట్టి అది టొబాకో అంత డేంజరస్ కాదేమో అనుకుంటారు. ఈ యంగ్స్టర్స్ గురించి నేను మెయిన్గా చెప్తున్నాను. బట్ దాంట్లో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నికోటిన్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్. సో ఇప్పుడు ఈ 2 ఏం చేస్తాయంటే మన హార్ట్ రేట్ని పెంచేస్తూ ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవడం వలన ఆక్సిజన్ సప్లై అని తగ్గిపోద్ది హార్ట్కి. సో హార్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగిపోయి ఆక్సిజన్ సప్లై తగ్గిందో మనకి ఒక్కసారిగా హార్ట్ అటాక్, తర్వాత సడన్ కార్డియాక్ డెత్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆర్ ట్రిగర్ ఈస్ టొబాకో స్మోకింగ్. సో ఒక్కసారిగా ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ వచ్చేసి పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోతారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు డిస్ట్రిబ్యూషన్, పొగ తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెత్ బై కాజ్ అని చూసినప్పుడు మనకి కార్డియోవాస్కులర్ డిసీజ్, గుండె జబ్బుల వరకు, అంటే 100 మంది పొగ తాగటం వల్ల చనిపోతే దాంట్లో ఆల్మోస్ట్ 50% అనేది కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతారు. ఇప్పుడు 10% మంది క్యాన్సర్స్ వల్ల, ఇంకొక 20% మంది లంగ్ డిజీజ్ వల్ల పోతారు. కానీ బట్ అన్ని సార్లు మనకి రెగ్యులర్గా కనిపించేది ఏంటంటే కార్డియోవాస్కులర్ డిజీజ్ వల్లే. అది కూడా ఏజ్ వైజ్ చూస్తే 70 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు సిగరెట్లు తాగటం వలన వాళ్ళు 10% మందికి కార్డియాక్ డిజీజ్ వస్తాయి. బట్ అలాంటిది 30 years ఏజ్ వాళ్ళలో ఆల్మోస్ట్ 30 to 40% కార్డియాక్ డిజీజ్ వల్ల ఎక్స్పైర్ అవుతారు. యంగ్ ఏజ్లో సిగరెట్లు తాగటం అనేది 2 రకాలుగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు కార్డియాక్ డెత్స్ అనేది ఎక్కువ ఉంటాయి. అండ్ టైం ప్రోగ్రెస్ అయ్యే కొద్ది వీళ్ళల్లో అదర్ కొమాబిలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనం ఎప్పుడు నా ఓపీకి వచ్చిన, డాక్టర్స్ దగ్గరికి వచ్చిన, దిస్ ఈజ్ ఫర్ ద యంగ్ ప్రాక్టీషనర్స్, సిగరెట్లు తాగుతామా అంటారు, వాళ్ళు లేదంటారు. మనం ఏం అజ్యూమ్ చేస్తామంటే వాళ్ళు ఏం తాగరేమో అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ టైం వాళ్ళు తాగేది ఏంటంటే చుట్టా, బీడీ, ఆర్ఎల్ స్మోక్ లెక్క తంబాకు అది తింటూ ఉంటారు. వాళ్ళు అసలు అది కన్సిడర్ చేయరు. మనకి ఇక్కడ
ఫౌండేషన్ ఫర్ స్మోక్ ఫ్రీ వరల్డ్ అనేది ఒక ఇండియా రిపోర్ట్ ఉందండి. దాంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ మీరు చూస్తే WHO estimates that nearly half of all tobacco attributable deaths in India are due to cardiovascular disease, and 16% of cardiovascular disease are caused by tobacco. ఇక్కడ ఏంటంటే వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ద టొబాకో యూజర్స్ ఇన్ ఇండియా కన్జ్యూమ్ బీడీ తీసుకుంటారు మన దగ్గర, ఆర్ అదర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్మోక్లెస్ టొబాకో అంటే ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు తంబాకు, కైని అలాంటివి అనమాట. సో ఇండియన్ స్మోక్స్ అరౌండ్ 6 cigarettes per day ఆన్ యావరేజ్. ఇది కరెంట్ ఎస్టిమేట్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్ కూడా చూడొచ్చు ఇక్కడ, ఇట్స్ ఇన్ బిట్వీన్, నాట్ టూ హై నాట్ టూ లో. అండ్ మొన్న నేషనల్ హెల్త్ సర్వే శాంప్లింగ్ 5లో చూస్తే మనకు ఆల్మోస్ట్ 20 to 25% ఆఫ్ ద పాపులేషన్ ఈ స్టిల్ టేకింగ్ ఆల్కహాల్ అండ్ టొబాకో. సో దాంట్లో ఏంటంటే ఇది చూడండి, స్మోక్లెస్ టొబాకో అంటే నేను చెప్పాను కదా, గుట్కా, కైని, జర్దా అండ్ తంబాకు. ఎన్నటి వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద యూజర్స్ ఆర్ నాట్ బిలీవింగ్ దట్ దే కాజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. 60% మంది ఏంటంటే వాటి వల్ల ప్రాబ్లమే లేదనుకుంటున్నారు. అండ్ 40% do not were certain that these products do not harm their health. వాళ్ళు ఏమనుకుంటారంటే దాంట్లో టెండు లీఫ్ను ఎరికా నట్స్ అని ఉంటాయి. సో అది చాలా హెల్ప్ఫుల్ అనుకుంటారు. ది ఎరికా నట్ ఈజ్ ఇన్ఫాక్ట్ కన్సిడర్డ్ టు హ్యావ్ సెవరల్ బెనిఫిషియల్ మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ థెరప్టిక్ ఎఫెక్ట్స్ అండ్ కాజ్ పెయిన్ రిలీవర్స్, టీత్ ప్రొటెక్టర్స్. చాలామంది ఏంటంటే పళ్ళుకి మంచిగా హెల్ప్ చేస్తాయి, నొప్పి తగ్గిస్తాయి అనుకుంటారు అనమాట. ఇవి ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఈ తంబాకు తింటే, జర్దా తింటే, కైనీ తింటే మంచి హెల్త్కి మంచిది అని అనుకుంటా ఉంటారు. దిస్ ఈజ్ ఎ అథెంటిక్ సర్వే రిపోర్ట్. సో అండ్ రెండోది ఏంటంటే చాలాసార్లు సిగరెట్స్ కంటే బీడీ మంచిది అని అనుకుంటుంటారు, బట్ దట్ ఈస్ మిస్కన్సెప్షన్. బీడీ హ్యాస్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ నికోటిన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ కంపేర్ టు రెగ్యులర్ సిగరెట్స్. అండ్ లో సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో 8 to 10 times దే ఆర్ మోర్ లైక్లీ టు హ్యావ్ దిస్ బీడీ కన్సంప్షన్ కంపేర్ టు సిగరెట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, రెగ్యులర్ సిగరెట్స్ తాగేవాళ్ళు 80 to 90% వాళ్ళకి దేర్ అవేర్, అంటే వాళ్ళకి ఐడియా ఉంది వీటి వల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఎందుకంటే మనం ఈ మధ్య సినిమా థియేటర్స్లో కూడా లాట్స్ ఆఫ్ యాడ్స్ చూస్తూ ఉంటాం కాబట్టి. ఈ స్మోక్లెస్ టొబాకో, ఈ కైని, జర్దా, తంబాకు లాంటి తినే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇందాక చెప్పినట్టు యూ కెన్ సీ 40 to 60% అసలు దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్, అంటే వాళ్ళు అసలు నమ్మటానికి కూడా రెడీగా లేరు అనమాట. అండ్ దీంట్లో రీజన్ ఏంటంటే ఇలా అవడానికి, సిగరెట్ స్మోక్లో ఇస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 5,000 టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి అండ్ 10 to the power of 15 ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అంటే దీంట్లో 2 phases ఉంటాయండి సిగరెట్లు తాగడంలో. ఒకటి టార్ ఫేజ్ అంటాం, రెండోది ఏంటంటే గ్యాస్ ఫేజ్ అంటాం. టార్ ఫేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం మనం సిగరెట్ వెలిగించి తాగినప్పుడు ద మెటీరియల్ ఈస్ ట్రాప్డ్ విత్ ఇన్ ద స్మోక్ అండ్ ఈస్ పాస్ త్రూ గ్లాస్ ఫిల్టర్ ఉంటుంది దాంట్లో. ఆ ఫిల్టర్ ఏం చేస్తా అంటే 99.9% ఆఫ్ ఆల్ పార్టికులేట్, అంటే చిన్న పార్టికులేట్ మ్యాటర్ని ఆపేస్తుంది. సో లోపలికి వెళ్ళేది ఏంటి మరి, నికోటిన్ అనే గ్యాసే లోపలికి వెళ్తుంది. సో ద గ్యాస్ వేపర్ ఫేజ్. రెండోది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ వేపర్ ఫేజ్. ఆ గ్యాస్ ఫేజ్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, ఎస్టాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్, ఇవన్నీ మోనాక్సైడ్, ఈ గ్యాసెస్ అన్ని లోపలికి వెళ్తాయి. వీటిలో మెయిన్గా 3 ఇంపార్టెంట్, నికోటిన్, రాస్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే కార్డియాక్ డిజీజ్ అనేది పెరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది యాడ్ అవుతుంది అనమాట. ది యాక్ట్ సినర్జిస్టిక్లీ, అంటే ఇది కలిపి ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్ వస్తుంది. తొందరగా పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒకటి దీంట్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్మోకింగ్ వల్ల మామూలు వాళ్ళతో, స్మోక్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే ఇట్ డబుల్స్ ద రిస్క్ ఆఫ్ కార్డియాక్ డిజీజ్ అండ్ స్ట్రోక్, ట్రిపుల్స్ ద రిస్క్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. ఇప్పుడు చాలాసార్లు ఇందాక సార్ అని అంటే సడన్ కార్డియాక్ డెత్ ఎందుకు వస్తుందని చెప్పి, రెగ్యులర్ సిగరెట్స్ తాగుతూ ఉంటే మనకి హార్ట్ అటాక్స్ వస్తాయి తప్ప క్యాన్సర్లు, సడన్ కార్డియాక్ డెత్ గుండె ఆగిపోతా అని అనుకుంటారు. దానివల్ల అంటే ఇప్పుడు సిగరెట్ తాగాం కాబట్టి ఎమ్మటే 5 నిమిషాల్లో సడన్ కార్డియాక్ డెత్ వస్తుందని కాదు. కంటిన్యూస్గా సిగరెట్ తాగేటప్పుడు హార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టంలో జరిగే చేంజెస్ వల్ల సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ 5 times హై ఉంటుంది, ఏంటి కాళ్ళల్లో బ్లాక్స్ ఉంటాం అనమాట. సో మనందరికీ తెలిసిందే, బట్ స్టిల్ ఏంటంటే దీంట్లో ఉన్న సివియారిటీ అనేది నెంబర్స్ బట్టి చూస్తే ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది వస్తుంది. స్మోకింగ్ డిక్రీజెస్ అండ్ ఇండివిజువల్ లైఫ్ స్పాన్ బై 10 years. సో మినిమం 10 to 15 years స్మోకింగ్ తగ్గిపోద్ది లైఫ్ స్పాన్. సో 70-80 years బతకాల్సిన వాళ్ళు ఇట్ ఇస్ జస్ట్ 50 to 60 years బతుకుతూ ఉంటారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే అది ఎర్లీగా ఆపేస్తే కనుక స్మోకర్స్ హూ కెన్ స్టాప్ స్మోకింగ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 40 years, ద రిస్క్ రిడక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ 90%. సో 90% రిస్క్ రిడ్యూస్ అయిపోద్ది. సో సిగరెట్లు తాగటం మానేసిన 5 years 10 yearsకి ఆల్మోస్ట్ అసలు తాగని వాళ్ళతో ఈక్వల్ అయిపోతాం మనం. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అండ్ మనం ఏం చేయగలం, ఇంకా ఏం ఇస్ దర్ ఎనీ థింగ్ టు బెటర్ దిస్ హెల్ప్ దెమ్. దాంట్లో ఏంటంటే ఇండియాస్ క్వైట్ లోయెస్ట్ క్విట్ రేట్స్. అంటే
ఇండియన్స్ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మనకి ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది మానేయడంలో లోయెస్ట్ నెంబర్స్ చూపిస్తున్నాయి అనమాట. దానికి రీజన్ ఏంటంటే 72% ఆఫ్ ద స్మోకర్స్ ఎవరైతే క్విట్ చేశారో, ఆపేశారో, వాళ్ళు వితౌట్ ఎనీ అసిస్టెంట్స్ వాళ్ళు సొంతంగా చేశారు తప్ప మన దగ్గర ఉన్న మెడికేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఫర్దర్లీ నియర్లీ హాఫ్ ఆఫ్ ద సిగరెట్స్ అండ్ బీడీ యూజర్స్ హూ మేక్ అన్ అటెంప్ట్ టు క్విట్ ఆర్ బీయింగ్ అనేబుల్ టు మెయింటైన్ ఫర్ మోర్ దెన్ ఎ మంత్. చాలామంది మానేసామన్న వాళ్ళు 50% మంది వన్ మంత్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు. సో 2002లో ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక 13 టొబాకో సెషన్ క్లినిక్స్ అనేది స్టార్ట్ చేసింది. అది తర్వాత 19 క్లినిక్స్ కింద స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాల కౌన్సిలింగ్, రకరకాల నికోటిన్ ప్యాచెస్, వెర్నాసిల్ అనే డ్రగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. సో టు బెటర్ హెల్ప్ దీస్ పీపుల్. మనకి స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పటిదాకా మానేసిన వాళ్ళు 72% పాపం వితౌట్ ఎనీ అసిస్టెన్స్ వాళ్ళు సొంతంగా మానేసిన వాళ్ళే ఉన్నారు. ఓన్లీ 4% ఆఫ్ ద సిగరెట్ స్మోకర్స్ క్విట్ స్మోకింగ్ వాళ్ళకి మనం మెడికేషన్ ఇవ్వగలిగాం, ఫార్మకోథెరపీ. 8% ఏంటంటే కౌన్సిలింగ్ వల్ల మారారనమాట. అంటే చూడండి, దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్ అండ్ గ్యాప్ ఫర్ మెడికేషన్స్ అండ్ విచ్ హెల్ప్ దీస్ పేషెంట్స్. A study on effect of anti-smoking counseling showed that in the first 5 years, 69% of users received only behavioral therapy. అది ఇందాక మనం చెప్పుకుందే. ఇప్పుడు ఇండియాలో ఏమేమి దొరుకుతాయి మన మెడికేషన్స్ అంటే ప్రస్తుతానికి అంటే వైడర్గా దొరికేది ఏంటంటే చూయింగ్ గమ్స్, ప్యాచెస్ అని ఉంటాయి. అంటే ఏంటంటే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ. రెగ్యులర్గా మనం సిగరెట్ తాగటం కంటే ఇలాంటివి తీసుకుంటే సిగరెట్ తాగిన ఫీలింగే వస్తాయి, కానీ ఈ సిగరెట్ వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మెల్లమెల్లగా అట్లా డోసెస్ తగ్గించవచ్చు అనమాట. సో అండ్ మనకి మిగతా డ్రగ్స్ కాస్ట్లీ అన్నీ కూడా ఇంపోర్ట్ అవుతూనే ఉన్నాయి. బుప్రోపియన్, వెర్నాసిక్లిన్ అని 2 మెడికేషన్స్ ఉన్నాయండి. దర్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎఫర్డబుల్ ఆప్షన్స్ లార్జ్ స్కేల్లో ఫుల్ ట్రీట్మెంట్ ఇస్తే. బట్ అది కూడా రెడీగా యాక్సెసిబుల్ లేదు ఇండియాలో మనకి చాలా చోట్ల. అండ్ ఇవన్నీ కూడా చెప్పింది ఏంటి, ఇలాంటి మెడికేషన్ ఇచ్చినా కూడా లెస్ దెన్ 1% ఆఫ్ స్మోకర్స్, అంటే 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు కానీ అందట్లేదు ఈ మెడికేషన్. దీనికి రీజన్ ఏంటంటే ఏ సర్వే ఆఫ్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండ్ దట్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఎఫెక్టివ్ కౌన్సిలింగ్ టెక్నిక్స్, నికోటిన్ రీప్లేస్మెంట్స్ థెరపీ అండ్ సెసేషన్ మెడికేషన్స్. ఈవెన్ మెడికల్ స్కూల్స్ ఆర్ ప్రైమరీ ఫిజిషియన్స్ కూడా ఇంకా అవేర్నెస్ చాలా పెరగాల్సి ఉంది. అంటే యాజ్ అ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, ఈ మెడికేషన్స్ ఎలా సప్లై చేయాలి అన్నీ కూడా. గ్లోబల్ హెల్త్ ప్రొఫెషనల్ స్టూడెంట్ సర్వే దాంట్లో తెలిసింది ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్లో 25% ఆఫ్ ద మెడికల్ స్టూడెంట్స్కి సరైన నాలెడ్జ్ ట్రైనింగ్ టైంలో అందట్లేదు. సో ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ టైం, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వేపింగ్, దీని గురించి చెప్తాను ఇందాక కూడా. ఇప్పుడు ఇది కొత్త ఫామ్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ అనమాట. ఇప్పుడు చాలాసార్లు మీరు బయటకు వెళ్తే కాలేజెస్లో కానీ, పబ్స్లో కానీ, పార్టీస్ ఎన్నట్లో కూడా రెగ్యులర్ సిగరెట్స్ కనపడవు. ఈ వేపింగ్ డివైజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఏంటంటే రీఛార్జ్ చేసుకుంటాం, ఇది ఇక్కడ కనపడుతూ ఉంటుంది మీకు. రీఛార్జబుల్ బ్యాటరీ ఒకటి ఉంటుంది దీంట్లో, ఆ మధ్యలో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ స్టార్ట్లో క్యాటరేజ్ ఉంటుంది. ఆ క్యాటరేజ్లో మనకి ఇవన్నీ ఉంటాయి, ప్రొపలిన్ గ్లైకాల్, గ్లైజరాల్, నికోటిన్. రెడ్ క్లాటింగ్ మెకానిజం ఎక్కువైపోద్ది హార్ట్లో, అండ్ ఆర్టరీస్ కూడా స్టిఫ్ అయిపోతాయి. సో వీటి వల్ల ఏంటంటే మనకి మెయిన్గా హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి. సో దాని గురించి ఏంటంటే 2014లో WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫామ్ అయ్యి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు అనమాట. ఇట్ సేస్ ఈ సిగరెట్స్ అంటారు వీటిని, ఎలక్ట్రానిక్ సిగరెట్స్. ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్, హెల్త్ ఇంపాక్ట్, అండ్ దే ఆర్ ట్రయింగ్ టు బ్యాన్. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేది కంప్లీట్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కూడా ఇట్స్ ఎ బ్యాన్. కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం వీళ్ళు US నుంచి అక్కడి నుంచి తెప్పించుకోవడం, ఆర్ ఎల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ మీన్స్ టు గెట్ ఆల్ దీస్ వేపింగ్ డివైజెస్. ఎంత చేసినా కూడా దే ఆర్ స్టిల్ గెటింగ్ దీస్ వేపింగ్ డివైజెస్. అండ్ టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ నాట్ సేఫర్. అది సిగరెట్ల కంటే సేఫ్ అని అనుకోవడం అనేది దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. తర్వాత మనం ఎయిర్ పొల్యూషన్ గురించి వద్దాం. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయా అనేది చాలామందికి ఒకప్పుడు అంటే నవ్వేవాళ్ళు. బట్ కన్సిస్టెంట్గా దేర్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఇక్కడ కనపడుతూ ఉంటుంది గ్లోబల్లీ ఎయిర్ పొల్యూషన్ కంట్రిబ్యూట్స్ టు యావరేజ్ లాస్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ 20 months. ఆర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, మన సౌత్ ఏషియాలో 2.5 సంవత్సరాలు కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల మన లైఫ్ స్పాన్ 2.5 years తగ్గిపోతుంది. అండ్ మార్టాలిటీ ర్యాంకింగ్ 2019లో మార్టాలిటీ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే దేనివల్ల మనుషులు చనిపోతున్న రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే ఫస్ట్లో హై బ్లడ్ ప్రెషర్, సెకండ్ టొబాకో, థర్డ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫోర్త్ ఎయిర్ పొల్యూషన్. యూ కెన్ ఇమాజిన్, చూడండి అండి, 4th డిజీజ్ కింద ఎయిర్ పొల్యూషన్ ఉందన్నమాట చనిపోవడానికి మార్టాలిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే. అండ్ అంటే ఏంటి, హై ఫాస్టింగ్ ప్లాస్మా, అంటే బీపీగా షుగర్ కంటే ఎక్కువ ముందు ఎయిర్ పొల్యూషన్ వచ్చింది. సో హౌ డస్ ఇట్ ఎఫెక్ట్? టైనీ పార్టికల్స్ ట్రావెల్ ఇన్ టు బ్లడ్ స్ట్రీమ్. చిన్న పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత దే డ్యామేజ్ ద ఇన్సైడ్ వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, కాజింగ్ దెమ్ టు బికమ్ నారోవర్ అండ్ హార్డర్. సేమ్ కొలెస్ట్రాల్ డిపాజిట్ లానే, కాకపోతే కొంచెం డిఫరెంట్ మెకానిజం.
ఈ లోపలికి వెళ్ళి ఇరిటేట్ చేసి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం వల్ల రక్తనాళాలన్నీ సన్నబడిపోయి గట్టిపడిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఆఫ్ బ్లడ్ వెసల్స్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది పెరిగిపోయి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వస్తాయి. అండ్ ఇది కూడా చూడాలి మీరు, నార్మల్ ఎలక్ట్రికల్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్ ఎఫెక్టెడ్ విచ్ కాజెస్ అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్. అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ వచ్చి సడన్గా VT-VFs అని వచ్చి సడన్ కార్డియాక్ డెత్స్ అనేది వస్తాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ లార్జ్ స్కేల్ స్టడీస్లో ప్రూవ్ అవ్వాలి, కానీ ఇట్ ఈస్ చాలా కేస్ రిపోర్ట్స్లో మనకి చూస్తున్నాం అనమాట. సివియర్ మీరు ఢిల్లీ, ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ కానీ చైనా కానీ లాట్స్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తే అక్కడ 1 or 2 days ఉండొస్తే చాలు మనకి సివియర్ ఇన్ఫ్లమేషన్, థ్రోట్ పెయిన్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ పొల్యూషన్. అండ్ ఈవెన్ దిస్ ఎయిర్ పొల్యూషన్ క్యాన్ లీడ్ టు ఏ సడన్ కార్డియాక్ డెత్. సో అది, అండ్ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఏ హార్ట్ డిజీజ్, ఈవెన్ షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి తొందరగా జస్ట్ 2 to 3 days or 1 week ఆఫ్ ఎక్స్పోజర్ కూడా సరిపోద్ది ఫ్యాటల్ అవ్వడానికి. సో ఈ ఎయిర్ పొల్యూషన్లో మెయిన్గా 3 ఎయిర్ పొల్యూటెంట్స్, పార్టికులేట్ మ్యాటర్, ఓజోన్ అండ్ నైట్రిక్ డయాక్సైడ్. సో వీటి వల్లే మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మోస్ట్ కన్సిస్టెంట్ ఏంటంటే పార్టికులేట్ మ్యాటర్, అంటే చిన్న పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిజీజ్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఎథెరోసిరోసిస్. అంటే హార్ట్లో కొవ్వు పేరుకోవడానికి, అది పెరగడానికి కూడా ఇదే కారణం. ఇక్కడ మీరు చూడొచ్చు 7 million people డై ఎవ్రీ ఇయర్. ఇదంతా కూడా WHO స్టాటిస్టిక్స్ అండి. 7 million people డై ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ పొల్యూషన్. అండ్ వాళ్ళలో 50% డై ఫ్రమ్ హార్ట్ డిజీజ్. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చిన హార్ట్ డిజీజ్ వల్ల ఆల్మోస్ట్ 3.5 million people ఎక్స్పైర్ అవుతున్నారు. సో అకార్డింగ్ టు WHO, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 25% ఆఫ్ ఆల్ డెత్స్ డ్యూ టు హార్ట్ డిజీజ్. సో హార్ట్ డిజీజ్ వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళలో ఆల్మోస్ట్ 1/4 కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చిన హార్ట్ డిజీజ్ వల్ల ఎక్స్పైర్ అవుతున్నారు. అండ్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కూడా అంతే, 1/4 ఆఫ్ ద పీపుల్ అనమాట. రీజనల్ ఎస్టిమేషన్స్ కూడా ఇక్కడ మీకు కనపడతా ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు చూడొచ్చు, ఇండియా ఈజ్ ఇన్ ద రెడ్. ఆల్మోస్ట్ 2 million, మన కేవలం ఇండియాలోనే 2 million people ఎక్స్పైర్ అవుతున్నారు అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ పొల్యూషన్. సో ఇది ఏం చేస్తుందంటే, సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే, ఎయిర్ పొల్యూషన్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుద్ది. దీనివల్ల ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది పెరిగిపోద్ది. సో వీటి వల్ల మనకి మోస్ట్ ఆఫ్ టైం కార్డియోవాస్కులర్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ 2 రకాలు ఉన్నాయండి, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల 9 in 10 people ఈ పొల్యూటెడ్ ఏరియాస్లోనే బతుకుతూ ఉన్నారు. అంటే రికమెండెడ్ లెవెల్స్ కంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఉంటున్నారు అనమాట. అండ్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ మనందరికీ తెలిసిందే. మోస్ట్ ఆఫ్ టైం ఇండస్ట్రీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ నుంచి కానీ, డస్ట్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, బయట అదంతా కాల్ చేయడం, వీటి వల్ల వస్తూ ఉంటుంది. వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా ఎఫిషియెంట్ లేకపోవడం వలన. అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, 3 billion people ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఇంట్లో కుకింగ్ గ్యాస్ సరిగ్గా, కిరోసిన్ స్టవ్స్, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ విండోస్ క్లోజ్ చేస్తే 100 times ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది వీటి వల్ల మనకు వచ్చేది. సో 3.58 million people మనకి కనపడుతున్నారు. సో వాట్ కుడ్ యూ డూ? మనం ఏం చేయగలం అంటే, మన అందరికీ తెలిసిందే, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి, ఈట్ ప్రాపర్లీ, రెగ్యులర్ ఏంటంటే ఇప్పుడు సైక్లింగ్ చేసుకుంటా, స్టేర్స్ తీసుకోవచ్చు, తక్కువ స్పెండింగ్ ఆఫ్ ఈ కార్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో దట్ హ్యాపెన్స్. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే మనకి కార్డియాక్ డిజీజ్ రిస్క్ ఎలా ఉంది. ఒక్కసారి 20 micrograms per mm³ వచ్చేపాటికి ఆల్మోస్ట్ 2 to 3 times పెరిగిపోయింది రిస్క్. అండ్ ఇది ఇందాక నేను చెప్తా ఉన్నాను ఏమేమి చేయొచ్చు అనేది. స్విచ్ టు క్లీనర్ ఫ్యూయల్స్, జీరో ఎమిషన్ పాలసీ తీసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కార్స్, ఇప్పుడు ఈ మధ్య చాలామంది వాడుతున్నారు ఎలక్ట్రానిక్ కార్స్. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది ఎంత కొత్త కాన్సెప్ట్స్. చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎందుకు అని అనుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు పెద్ద లార్జ్ స్కేల్లో బెంగళూరు, చైనా, చాలా చోట్ల అవుట్డోర్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనకి పెడుతున్నారు. వీ హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్. తర్వాత దిస్ ఈస్ అబౌట్ హైపర్ టెన్షన్. ఇది హైపర్ టెన్షన్, బీపీ గురించి చాలాసార్లు మనకి తెలిసిందే, బట్ యంగ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ పాపులేషన్ బిలో 15 years and above ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది ఉంది. అంటే 1/4 ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందన్నమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే 40 ఏళ్ళ వెనక less than 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు 18%. సో ఆల్మోస్ట్ అంటే 1 in every 5 persons who are less than 40 years of age కి హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ చెకప్స్ చేసుకోవాలని చెప్పేది. సో దీనివల్ల ఏమవుతుందంటే బీపీ ట్రాక్ స్ట్రాంగ్లీ ఫ్రమ్ యూత్ టు ఓల్డ్ ఏజ్. ఒక్కసారి మనకి ఎర్లీగా బీపీ స్టార్ట్ అయిందంటే ఏజ్ పెరిగే కొద్దీ దానివల్ల అది ఈవెన్ దో అది కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా దానివల్ల వచ్చే కార్డియోవాస్కులర్ ఆర్ బ్రెయిన్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో మిడిల్ ఏజ్ వచ్చేపాటికి చాలామందికి వీళ్ళందరికీ కార్డియాక్ ఈవెంట్స్ వచ్చేసి ఎక్స్పైర్ అవుతూ ఉంటారు. సో ఎర్లీ ఏజ్లో బీపీ వస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్. ప్రాబ్లం ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే రిస్క్ క్యాలిక్యులేటర్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళలో ఈ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వ్యాలిడేటెడ్ కాదు. అండ్ వీళ్ళల్లో ట్రీట్మెంట్కి కూడా లార్జ్ స్కేల్ స్టడీస్ ఏమీ లేవు. సో మనం ఏంటంటే మోర్ దెన్ 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి చూసాం. సో వీళ్ళందరికీ మనం చేయగలిగింది ఏంటంటే ట్రీట్మెంట్ పార్ట్లో ఒకటి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆ వెయిట్ లాస్, డైట్, ఎక్సర్సైజ్, ఇది రెగ్యులర్గా మనం ఏదైతే చెప్తుంటామో చిన్న వయసు నుంచే వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీ షుడ్ మేక్ దే షూర్ దట్ దే ఆర్ ఫిట్ అండ్ హెల్దీ. రెండోది ఏంటంటే పేషెంట్స్కి ఇట్స్ ఎ జాయింట్ డెసిషన్, బోత్ ఫ్యామిలీ అండ్ పర్సన్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ 140/90 కంటే బీపీ ఎక్కువ ఉన్న ఆర్ఎల్స్ ఆర్గన్ డ్యామేజ్ అనేది ఉంటుంది. అంటే 2D ఎకో, ఈసీజీ, రకరకాల టెస్ట్లో తెలుస్తుంది. ఆ ఉన్న మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈవెన్ దో అట్ ఏ యంగ్ ఏజ్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఎందుకు వస్తుంది బీపీ ఇంత యంగ్ ఏజ్లో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. 80% ఆఫ్ ద టైం మనకు రీజన్ ఇప్పటికీ కూడా తెలియట్లేదు. పాలిజెనెటిక్ రీజన్స్ అంటే ఏంటంటే జెనెటిక్ రీజన్సే మోస్ట్ ఆఫ్ టైం అనుకుంటాం. దాని మీద యాడ్ ఆన్ ఏంటంటే ఈ వేస్ట్ ఎక్కువ ఉండటం అనేది, మీటు, ఆల్కహాల్, డిప్రెషన్, లాట్ ఆఫ్ స్ట్రెస్ వర్క్లో కానీ స్టడీస్లో కానీ ఈ స్ట్రెస్ ఉండటం, డిప్రెషన్ ఉండటం, పర్సనాలిటీ ట్రైట్స్. కొంతమంది ఏంటంటే స్వతహాగానే చాలా యాంగ్షియస్గా ఉంటారు. సో ఎన్నటి వల్ల కూడా ప్రపోజ్డ్ థీరీస్ అనమాట చిన్న ఏజ్లోనే బీపీ రావడానికి. సో హైపర్ టెన్షన్ దీని గురించి. అండ్ మోస్ట్ ఆఫ్ టైం మన క్లినిక్కి వస్తుంటారు, ఒకసారి వచ్చి బీపీ నార్మల్గా ఉంది 120/80 ఆర్ఎల్స్ లెస్ దాన్ 120/80 అంటే యూరోపియన్ గైడ్ లైన్స్. దీస్ యూరోపియన్ గైడ్ లైన్స్ ఆర్ ఆల్మోస్ట్ నియరర్ టు అవర్ ఇండియన్ గైడ్ లైన్స్. సో వీటిలో ఏంటంటే ఒకసారి మన బీపీ కనుక లెస్ దాన్ 120/80 ఉంటే ఎవ్రీ 3 to 5 years మనం ఒకసారి చెక్ చేసుకున్నా సరిపోద్ది. బట్ స్టిల్ చెక్ చేసుకోవాలి. చాలాసార్లు ఏంటంటే బీపీ చెక్ చేసుకున్నాం, మాకు లేదు కాబట్టి ఇంకొకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంలో ఉంటారు. 10 years నేను పేషెంట్స్ చూస్తుంటారు 7 to 10 years తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి కూడా చెక్ చేయరు. ఒకవేళ నార్మల్ బీపీ అంటే 120 to 130 or 80 to 85 ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ 2 to 3 years చెక్ చేసుకోవాలి. హై నార్మల్ అంటే 130 to 140 ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చి అది బీపీ ఆన్ ఇంక్రీజ్ అవుతుందా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి కనుక 140 దాటినప్పుడు ఏంటంటే మనం ఎంత హై ఉన్న దాన్ని బట్టి రెగ్యులర్ కన్సల్టేషన్స్ తీసుకుని దాని మెడికేషన్స్ మార్చుకుంటూ ఉండాలి. అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజ్ బట్టి కూడా మనకి ఈ బీపీ టార్గెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. 70 years మోర్ దెన్ 70 years ఆఫ్ ఏజ్ కంటే ఎక్కువ ఉంటే అట్లీస్ట్ 140 అయినా సిస్టోలిక్ మనం కంట్రోల్ చేసేదాన్ని ట్రై చేయాలి. అది కానీ టాలరేట్ చేస్తే 130కి కూడా వెళ్ళొచ్చు. చాలాసార్లు ఏంటంటే పేషెంట్ 80 years ఉన్నారు తట్టుకోగలరా అని అనుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ ఆల్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ గైడ్ లైన్ డైరెక్టెడ్. సో లోవర్ లెవెల్ డయాస్టోలిక్ ఏమో 80 కంటే తక్కువ ఉండాలి. అప్పర్ లెవెల్ ఏంటంటే ఇనీషియల్గా 140 దాకా తీసుకురావాలి, తట్టుకోగలిగితే 130 దాకా తీసుకెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ మనకు కనిపిస్తుంది ఏంటంటే మారువానా. ఈ మారువానా వల్ల ఏంటి మనకి హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నాయి యంగ్ అడల్ట్స్లో. సో చెరాస్ అని అంటాం, గాంజా అంటాం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఎన్డీపీసీ యాక్ట్ 1985 ప్రకారం ఏంటంటే చెరాస్ అంటే ఏంటంటే ఇట్ సపరేటెడ్ రెసిన్ అనమాట. మారువానా ప్లాంట్లోంచి తీసిన రెసిన్ని చెరాస్ అంటాం. గాంజా ఏమో దాని మీద ఉన్న ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ టాప్ మొక్క మీద ఉన్నది, చెట్టు మీద ఉన్నది. సో మారువానా వల్ల ఏమవుతుందంటే మన హార్ట్ ఫాస్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది, బీపీ ఇంక్రీజ్ అయిపోద్ది ఇమీడియట్గా, తీసుకున్న జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్లోనే పెరిగిపోద్ది. అండ్ ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు స్ట్రోక్, హార్ట్ డిసీజ్ అండ్ అదర్ వాస్కులర్ డిసీజెస్. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో సిస్టమాటిక్ రివ్యూస్లో మనకి పబ్లిష్ అయిన డేటా ప్రకారం కేస్ రిపోర్ట్స్లో ఏంటంటే హై అమౌంట్స్ ఆఫ్ మారువానా తీసుకుంటే విదిన్ 5 hours పేషెంట్కి హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. అండ్ ఏజ్ కూడా 20 to 28 years, చాలా చిన్న ఏజ్లో మనకి హార్ట్ అటాక్స్ వస్తానికి వన్ ఆఫ్ ద రీజన్ సడన్ కార్డియాక్ డెత్ ఈజ్ మారువానా. చాలాసార్లు బయటికి చెప్పరు, కనపడరు. రెగ్యులర్ సిగరెట్ తాగి వచ్చారేమో అని అనుకుంటారు, బట్ దాంట్లో ఉండేది మారువానా అనమాట. అండ్ సో ఇదంతా కూడా అవేర్నెస్ పీపుల్ ఇక్కడ కనపడుతుంది. ఫ్రీక్వెంట్ మారువానా యూజెస్లో 2.3 times రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకుంటాం ఏం పర్లేదు అనుకున్నా కూడా వాళ్ళలో కూడా 1.5 times ఆఫ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది మారువానా అనేది. సో ఆ మారువాలో మళ్ళీ రకరకాలు ఉంటాయి. చాలామంది తెలిసింది ఏంటంటే స్మోకింగ్ ఒకటే, గాంజా స్మోక్ చేయడం ఒకటే అనుకుంటారు. అది 75% ఆఫ్ ద కేసులు అది ఉంటుంది. బట్ దాన్ని వేపర్గా తీసుకోవచ్చు, ఎడిబుల్ అంటే దేంటని కలిపి తినచ్చు, చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అంటే చాలాసార్లు మనకు తెలియకుండా కూడా మనకి ఇవన్నీ పెట్టి ఎడిక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఏమవుతుందంటే రీసెంట్ కెన్నాబిస్ యూస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీస్డ్ ఆర్ట్స్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఇన్ఫాక్షన్ ఇన్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 44 years. యంగ్ పీపుల్లో డెత్స్కి సడన్ కార్డియాక్ డెత్స్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇవన్నీ యాజ్ ఐ బిన్ టెలింగ్ యూ, ఇవన్నీ కేస్ రిపోర్ట్సే. కంక్లూజివ్ ఎవిడెన్స్ రావాలంటే లార్జ్ స్కేల్ స్టడీస్ జరగాలి. దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మేము కానీ మీకు చెప్పేటప్పుడు కానీ ఎంత ఇది పాసిబుల్ రిస్క్ గురించి అయితే మీకు అవేర్నెస్ కోసం చెప్తాం. తర్వాత మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అండ్ ఇట్స్ కార్డియోవాస్కులర్ డిజీజ్. జస్ట్ యాంగ్జైటీ, డిప్రెషన్, క్రానిక్ స్ట్రెస్,
PTSD అంటాం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్స్. వీటి వల్ల అసలు నిజంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, వీటి వల్ల సడన్ కార్డియాక్ డెత్స్ జరుగుతాయి అన్నది వన్ ఆఫ్ ద థియరీ అనమాట. దీంట్లో ఏంటంటే ఇంటర్హార్ట్ స్టడీ అనేది ఒక మ్యాసివ్ లార్జ్ స్కేల్ కేస్ కంట్రోల్ స్టడీ జరిగింది. దాంట్లో అరౌండ్ 25,000 పేషెంట్స్ని ఫ్రమ్ 52 కంట్రీస్ వాళ్ళు చెక్ చేశారు. సో దాంట్లో ఏంటంటే ఇన్ దట్ స్టడీ హైట్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఓవర్ ప్రీవియస్ ఇయర్, లాస్ట్ 1 yearలో సివియర్ స్ట్రెస్ గురైతే దెర్ ఇస్ ఎ 2-fold ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్, మైకార్డియల్ డిస్క్ ఆఫ్టర్ అడ్జస్టింగ్. అంటే షుగరు, బీపీ అన్ని రిస్క్లు కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా కేవలం జస్ట్ స్ట్రెస్ వల్లే మనకి హార్ట్ అటాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఇస్ వన్ ఆఫ్ ది స్టడీస్ ఫైండింగ్స్. సో దిస్ అసోసియేషన్ వాజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ అండ్ లైఫ్ స్టైల్. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకైనా ఓవర్ అండ్ అబోవ్ రెగ్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ కేవలం డిప్రెషన్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ పోర్ట్ఫోలియో ఆఫ్ మెకానిజం ఎలా జరుగుతుందని. బట్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు దీనివల్ల మెంటల్ హెల్త్ డిసార్డర్స్ వల్ల వస్తుందని. క్రానికల్లీ ఇంక్రీజ్ స్ట్రెస్ అసోసియేట్ న్యూరోబయాలజికల్ యాక్టివిటీ, బ్రెయిన్లో న్యూరోబయాలజికల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి HPA యాక్సెస్ అంటాం. సో దాని ద్వారా కింద దాకా ఇట్ ఎఫెక్ట్స్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్. తర్వాత స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమైపతి. సో దిస్ ఈజ్ ఇది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఐడియా ఉంటుంది, కానీ బయట జనాలకి దీని మీద చాలా తక్కువ ఐడియా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఫిజికల్ ట్రిగ్గర్స్ ఆర్ ఎమోషనల్ ట్రిగ్గర్స్, సడన్ బ్యాడ్ న్యూస్ కానీ, ఐ మీన్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఉన్నాయి, సూసైడల్ అటెంప్ట్స్, అయితే ఇంతకుముందు ఎవరైనా డ్రౌనింగ్ అయినా, డిప్రెషన్ ఉన్నా, ఆర్ఎల్స్ లాస్ ఆఫ్ జాబ్, సివియర్ జాబ్, ఇంట్లో ఏమన్నా మేజర్ డెత్ జరిగిన, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఎడ్రినలిన్ డ్రైవ్ జరుగుద్ది. సో ఎడ్రినలిన్ డ్రైవ్ జరగడం వల్ల లాట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరిగి పేషెంట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో ఇది జరుగుతుంది, టకోసుబో సిండ్రోమ్ అంటాం. దీని ప్రివలెన్స్ ఆల్మోస్ట్ 1-3% ఉంది. అండ్ ఫీమేల్స్లో అయితే 5-6, అంటే ఫీమేల్స్లో ఇంకెక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్స్. సో దానివల్ల హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్సే వస్తాయి అనమాట. అండ్ మార్టాలిటీ కూడా ఆల్మోస్ట్ 5 times ఎక్కువ ఉంటుంది. సో కంపేర్ టు మెన్. సో మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్ ఫ్రమ్ హార్ట్ అటాక్. సో హార్ట్ అటాక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే చెస్ట్ పెయిన్, డిస్నియా, సింకోప్ అంటే కింద కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా ప్రజెంట్ అవుతారు అనమాట. మోస్ట్ ఆఫ్ టైమ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది, 2-3 weeksలో రికవర్ అవుతారనమాట. బట్ కొన్ని కేసెస్లో హాస్పిటల్లో కూడా వీళ్ళు సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడం, కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళిపోవడం, సడన్ కార్డియాక్ అరెస్ట్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే కేవలం ఎమోషనల్ ట్రిగర్స్ మూలన మనకి హార్ట్ అటాక్ లాంటిదే, బట్ హార్ట్ అటాక్ కాదు, కార్డియోమైపతి, హార్ట్ కండ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఒక అసలు ఎంటిటీయా, అంటే ఖాళీ కూర్చోవడం కూడా నేను తప్పు చేస్తున్నాను, దానివల్ల నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ ద 4th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు WHO. అంటే ఏమీ చేయకుండా, ఇప్పుడు రీసెంట్గా సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని అంటారు అనమాట. సో ఒక రోజంతా ఏం పని చేయకుండా కూర్చుంటే ఒక సిగరెట్ తాగినట్టే. సో జస్ట్ మేమేం చేయట్లా, ఇంట్లో కూర్చున్నాం, నాకేం లేదు, అయినా కూడా నాకు హార్ట్ అటాక్స్, అంటే మనం రెగ్యులర్గా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 10% ఆఫ్ జనరల్ పాపులేషన్ మీట్ ద మినిమం రికమెండెడ్ లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. రికమెండెడ్ లెవెల్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని 10% 90% మంది మినిమం రికమెండేషన్స్ కూడా మీట్ అవ్వలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ 1 in 4 adults అండ్ 3 in 4 adolescents, 17 ఏళ్ళ లోపల ఉన్న పిల్లల్లో 4 వాళ్ళు యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉండాలి, 4 3 దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో రీజన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం లిమిటేషన్, పర్సీవ్డ్ లిమిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎఫర్ట్, ల్యాక్ ఆఫ్ టైం, నాకు టైం లేదు అంటారు. ఫుడ్ తినడానికి మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంత రైట్గా ఫీల్ అవుతామో, వీ షుడ్ హ్యావ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రైట్ టు ఎక్సర్సైజ్ ఆన్ దట్ డే. ఆ రోజు ఫుడ్ తిన్నామంటే ఆ రోజు ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎకనామికల్ ప్రాబ్లమ్స్, మిస్కన్సెప్షన్ ఆఫ్ మినిమం వాల్యూమ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అన్ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్. మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు మా దగ్గర, వాకింగ్ ట్రాక్స్ లేవు, సైక్లింగ్ లేన్స్ లేవు, ఇవన్నీ అంటుంటారు. సో హెల్త్ ఇంపాక్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఓవర్ వెయిట్ ఏమవుతుందంటే మజిల్ ఎట్రోఫీ అయిపోయి ఫ్యాట్ అనేది పెరుగుద్ది, విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర ఫ్యాట్. సో దాంట్లో ఏంటంటే మ్యాక్రోఫేజెస్ అనే ఇన్ఫ్లమేటరీ సెల్స్ సెటిల్ డౌన్ అవుతాయి. సో దానివల్ల సైలెంట్ ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, కార్డియాక్ డిజీజ్ రావడం, న్యూరో డీజనరేషన్, బ్రెయిన్ డెత్ అవ్వడం, ట్యూమర్స్. కేవలం ఫిజికల్ యాక్టివిటీ వల్ల ట్యూమర్ గ్రోత్ వస్తుందా అంటే దీస్ ఆర్ ఆల్ ద ప్రపోజ్డ్ మెకానిజమ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ డెవలప్ అవుతుంది, కార్డియోవాస్కులర్ డిజీజెస్, కాలన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, డిప్రెషన్, డిమెన్షియా ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. సో మినిమం ఫిజికల్ యాక్టివిటీ మనకు తెలిసినా కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాం. దీనికి ఫిట్ రూల్ అంటాం అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ, అంటే F అంటే ఫ్రీక్వెన్సీ, మినిమం 3 to 4 times a week చేయాలి. ఇంటెన్సిటీ అంటే హార్ట్ రేట్ అట్లీస్ట్ 100 to 130 వచ్చేదాకైనా, ఈ అంతా కూడా అప్రాక్సిమేట్ మీకు ఐడియా ఉండటానికి. దేర్ ఆర్ మల్టిపుల్ ఎక్స్టెన్సివ్ గైడ్ లైన్స్. కాకపోతే ఏంటంటే ఓన్లీ బేసిక్ లెవెల్లో చెప్తున్నాం. టైం అంటే ఒక సెషన్లో అట్లీస్ట్ 30 minutes అయినా ఒక సెషన్ చేయాలి. అంటే 5 నిమిషాలు చేసి ఎక్సర్సైజ్ చేసి అనుకోవడం కాదు, 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏంటంటే రెగ్యులర్గా మనం చూసేవి చేసుకోవచ్చు. వాకింగ్ కానీ, ఫాస్ట్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, సింపుల్ డ్యాన్స్,
డాన్సింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయి. ఇంట్లో అయితే ఎర్గోమీటర్, క్రాస్ ట్రైనర్స్ వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అందరం మనకి రెగ్యులర్గా చెప్పేది, నేను రెగ్యులర్గా వాకింగ్ చేస్తానండి. నేను వాకింగ్ చేయాలి 5 times, 3 to 5 times వాకింగ్ చేయాలి పర్ వీక్. ఒక 2 వీక్లో 2 days అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చేయాలి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మజిల్ లాస్ లేకుండా ఉంటానికి, ప్రోటీన్ లాస్ లేకుండా ఉంటానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏజ్డ్ పీపుల్ ఏమనుకుంటారంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే సరిపోద్దండి, వాకింగ్ చేస్తే సరిపోదు. వాకింగ్తో పాటు అట్లీస్ట్ 2 times per week స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చేయాలి. సో దట్ ఈస్ ఇట్. అంటే ఇక్కడ మనకి బేసిక్ లెవెల్స్ చెప్పచ్చు. వార్మప్ ఫస్ట్ 5 to 10 minutes కొంచెం వార్మప్ చేసి ప్రాపర్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా కౌంట్ అవ్వు. ప్రాపర్ ఎక్సైజ్ అనేది 30 minutes, తర్వాత మళ్ళీ కూల్ డౌన్ ఒక 10 minutes. సో ఒక 45 to 1 hour మనం ఎక్సైజ్ చేసాం అనుకుంటాం, కానీ దాంట్లో ప్రాపర్ ఎక్సైజ్ అయ్యేది ఓన్లీ 30 minutes మనకి. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సైజ్ అయినా చేయాలి. అంటే బ్రిస్క్ వాకింగ్, అంటే చాలామంది మెల్లగా నడుస్తూ ఉండే అది వాకింగ్ అని అనుకుంటే, బ్రిస్క్ వాకింగ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రూడ్ వేలో వెళ్ళిపోతున్న బస్సును పట్టుకోవడానికి మనం ఎంత స్పీడ్గా అయితే నడుస్తామో ఆ స్పీడ్లో నడుస్తుంటే ట్రై చేయాలి. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఏమేమి వస్తాయి అవన్నీ. సో కేవలం ఎక్సర్సైజ్ వల్లే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్లైడ్లో మన బీపీ లెవెల్స్ ఎంత కంట్రోల్లోకి వస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా అనమాట. మనకు ఆల్మోస్ట్ 4 to 6 mm of HG అండ్ 10 mm of HG దాకా కూడా కంట్రోల్ ఉంటుంది ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు 3 to 4% చేంజ్. సో ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వన్ ఆఫ్ ద డౌట్స్ ఏంటంటే చూస్తున్నాం చాలామంది సెలబ్రిటీస్ ఎక్సర్సైజ్ చేస్తా సడన్ కార్డియాక్ డెత్ వస్తున్నారు. అసలు ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదేమో అన్న ఒక డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ అబ్సర్డ్. అంటే రైట్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ తెలియకపోవడం వల్ల మనం అలాంటి ఎక్సర్సైజ్లో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రైట్ మేనర్ అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రాంగ్ మేనర్. ఒక్కసారిగా మనం ఫిజికల్ స్ట్రెస్ గురవ్వకుండా వార్మప్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. అదే చెప్తున్నాయి ఇక్కడ దీంట్లో. ఇది ట్రయల్ ఎవిడెన్స్తో పాటు. సో ఏంటంటే relative deaths of sudden cardiac death or MI are higher during sudden vigorous physical activity. సడన్గా విగరస్గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్న అబ్సల్యూట్ రిస్క్ ఈజ్ వెరీ లో. సో అంటే నిజంగా దానివల్ల వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ అనమాట కంపేర్ టు ద బెనిఫిట్స్ ఇట్ ప్రొడ్యూస్. సో ఫిజిషియన్స్ హెల్త్ స్టడీ అండ్ నర్సెస్ హెల్త్ స్టడీలో ఇదే మనకు తెలిసిందనమాట. సడన్ కార్డియాక్ డెత్స్ అకర్స్ ఇన్ 1.5 million episodes of vigorous exercise in men. అంటే 15 లక్షల ఎక్సర్సైజెస్ చేస్తే, ఎపిసోడ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏదో ఒక ఎపిసోడ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ జరుగుతుంది. చూడండి ఎంత వేరియేషన్. 15 లక్షలలో ఒక ఎపిసోడ్ మేల్స్లో. ఫీమేల్లో అయితే 36 లక్షల అవర్స్ చేస్తే మనకి దాంట్లో ఏదో ఒక ఎపిసోడ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది. అసలు దానికి దీనికి కంపారిజన్ అనేది ఏదో సింగిల్ ఈవెంట్, ర్యాండమ్ ఈవెంట్ పట్టుకుని అసలు ఎక్సర్సైజే చేయకూడదు, దానివల్ల ఇలాంటి కార్డియాక్ డెత్స్ వస్తున్నాయి అనే మిస్కన్సెప్షన్ పెరిగిపోతుంది. సో దీంట్లో అదే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నాను నేను మీకు. సో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు ఒక్క డెత్ 3,003 అంటే 4 lakh hours ఆఫ్ జాగింగ్ చేస్తే దాంట్లో ఒక డెత్ మనకి బయటపడింది డిఫరెంట్ స్టడీస్లో. అలాగే 10 million మ్యారథాన్స్ అండ్ హాఫ్ మ్యారథాన్స్ చేస్తే దాంట్లో ఓవరాల్ కార్డియాక్ రేట్ ఏంటంటే 2 లక్షల్లో ఒకళ్ళకి ఎవరో అంటే మ్యారథాన్ లాంటి రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా 2 లక్షల మందిలో ఎవరో ఒకళ్ళకి సడన్ కార్డియాక్ డెత్ జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ చేస్తే డెత్స్ ఎక్కువైపోతున్నాయి అనే మిస్కన్సెప్షన్ అనేది పోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు లాస్ట్లో స్క్రీనింగ్ ఎలా చేస్తాం, మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే దానికి వచ్చేద్దాం. సో ఇప్పుడు యంగ్ పీపుల్లో మనకు ఒకవేళ ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఈ కార్డియాక్ డిజీజ్ అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా చూసుకోవడం. టొబాకో కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ ఏమైనా ఉన్నాయో అవి ఉంటే స్క్రీనింగ్ అయిన తర్వాత దాని ప్రకారం ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేసుకుని లైఫ్ స్టైల్స్ ఫస్ట్ రిస్క్ స్కోర్స్ అనేది వేస్తాం అనమాట. ఒక లైఫ్ టైంలో మనకి ఎంత రిస్క్ ఉంది హార్ట్ అటాక్ వచ్చేదానికని. సో దాని ప్రకారం పేషెంట్కి ఏంటంటే అది చేయడానికి మల్టిపుల్ స్కోరింగ్ ప్యాటర్న్స్, కరోనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్స్ అని, కెరోటెడ్ ఇమేజింగ్ అని డిఫరెంట్ ఇమేజింగ్ మన దగ్గర ఉన్నాయి. సో దాని బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో అండ్ ఈ హెల్త్ క్యారెక్టర్స్, హెల్తీ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది అసలు ఈ మధ్య చాలామందికి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. సో దీని గురించి నేను స్పెసిఫిక్గా మళ్ళీ చెప్పట్లేదు. ఒకటి బేస్ లైన్ ఏంటంటే అడాప్ట్ మోర్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ డైట్. సో యానిమల్ బేస్డ్ డైట్ కాకుండా మిల్క్ కానీ, మీట్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్ బేస్డ్ తీసుకోవడం బెటర్. సో బికాస్ అండ్ ఇంకోటి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది 10% కంటే తక్కువ ఉండాలి. మనం తీసుకునే దాంట్లో గీ, వనస్పతి ఇవన్నీ కూడా. సో ట్రాన్స్ అన్సాచురేటెడ్ అండ్ ఆయిల్స్ తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ టైం అన్రిఫైన్డ్ ఆయిల్స్, గానుగు నూనెలు అంటాం, అవి తీసుకోవడం మంచిది. సాల్ట్ ఇంటేక్ అనేది less than 5 grams ఉండాలి, అది తెలిసిందే. ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అట్లీస్ట్ 2 to 3 servings అంటే 200 grams వరకు తీసుకోవాలి. రెడ్ మీట్ యాజ్ లో యాజ్ పాసిబుల్, ఓన్లీ వన్స్ వీక్. ఫిష్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నట్స్ మీకు ఐడియా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్, నట్స్ అట్లీస్ట్ 30 grams.
ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది కంప్లీట్గా తగ్గించేయాలి. అండ్ షుగర్ స్వీట్ అండ్ బీవరేజెస్, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, థమ్స్అప్, పెప్సీ, ఇలాంటివన్నీ కూడా లాట్ ఆఫ్ దే ఆర్ వెరీ హార్మ్ఫుల్. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒక స్లైడ్ ఏంటంటే అసలు సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్ కార్డియాక్ డెత్ టెక్నికల్ డిస్క్రిప్షన్స్ ఇస్తాను. లాస్ట్ స్లైడ్లో సిపిఆర్ గురించి ఒకసారి మాట్లాడుకుని విల్ బెండ్ ద టాపిక్. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే సడన్ సెసేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ విత్ హీమోడైనమిక్ కొలాప్స్, టిపికలీ డ్యూ టు సస్టైన్ వెంట్రుకులర్ ఎరిథమియా. సో ఏంటంటే కార్డియాక్ యాక్టివిటీ అనేది ఒక్కసారిగా ఆగిపోయి దానివల్ల బీపీ పడిపోతే దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. సడన్ కార్డియాక్ డెత్ అంటే ఏంటంటే డెత్ దట్ అకర్స్ విత్ ఇన్ 1 hour ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ ఎ విట్నెస్ కేస్. సో ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ జరిగి 1 hour లోపల డెత్ జరిగిపోతే దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. సో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ వచ్చారు, బైస్టాండర్ రోడ్డు మీద చూస్తాం, సడన్గా వాళ్ళ గుండె ఆగిపోయి బీపీ పడిపోయి కింద పడిపోయి వాళ్ళకి ఏంటంటే విత్ ఇన్ 1 hour వాళ్ళు కనుక చనిపోతే దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. ఒకవేళ అన్విట్నెస్డ్ అంటే చూడన్న అంటే రాత్రిపూట పడుకున్నప్పుడు పొద్దున్న లేసేపటికి విత్ ఇన్ 24 hours ఆఫ్ లాస్ట్ బీయింగ్ సీన్ అలైవ్, పొద్దున్న లేసేపటికి ఎక్స్పైర్ అయినా కూడా దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం అనమాట. ఓకే. అండ్ దీంట్లో రకరకాలు ఉన్నాయి, సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెత్ సిండ్రోమ్ అని, సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెత్ సిండ్రోమ్, ఇన్ఫాంట్స్ పిల్లల్లో ఎలా చనిపోతారు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ టెక్నికల్ ఇష్యూస్. బట్ అదేంటంటే మీకు ఒక బేసిక్ ఐడియా రావడానికి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఏంటంటే గుండె ఫంక్షన్ అనేది ఒక్కసారిగా అరెస్ట్ అయిపోయి బీపీ పడిపోవడం, దానివల్ల విదిన్ 1 hour కానీ పేషెంట్ చనిపోతే దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఐసీడీస్ అని ఉంటాయి, మీకు ఐడియా ఒక అవేర్నెస్ కోసం చెప్తాం, ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్స్ అనేవి. సో అది ఇన్సర్ట్ చేస్తాం, అంటే జస్ట్ ఒక బ్యాటరీ ఉండి ఇక్కడికి ఒక వైర్ వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ జరిగిందో దాన్ని పసిగట్టి ఒక షాక్ ఇస్తుంది. మనకి ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అంటే మీరు సినిమాల్లో చూసే ఉంటారు, బయట నుంచి డిఫిబ్రిలేటర్ తీసుకొచ్చి ప్యాడ్స్ పెట్టి షాక్ ఇస్తాం. అలా కాకుండా ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్స్ అని ఉంటాయి అనమాట, లోపలే ఒక బ్యాటరీ విత్ వైర్ ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి షాక్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఇట్లా పేషెంట్ సర్వే అవుతాడు ఆ కార్డియాక్ అరెస్ట్ అనేదాన్ని. సో అది ఎవరెవరికి పెట్టచ్చు అనే దానికి డిఫరెంట్ ఇండికేషన్స్. సో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్, బట్ ఏంటంటే జస్ట్ అవేర్నెస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సడన్ కార్డియాక్ డెత్ ఇన్ యంగ్ పీపుల్ విత్ కంజనైటల్ హార్ట్ డిసీజ్, చాలామంది ఏంటంటే పుట్టుకతోనే హార్ట్లో ప్రాబ్లంతో పుడతారు. సో వాళ్ళు సడన్ కార్డియాక్ డెత్స్ రావడానికి మెయిన్ రీజన్స్. సో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ఆల్ డెత్స్ సడన్ కార్డియాక్ డెత్స్ అవుతుంటాయి ఈ పుట్టుకతోనే కంజనైటల్ హార్ట్ డిసీజ్తో పుట్టే వాళ్ళకి. ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఎస్సీడీ ఇన్ పేషెంట్స్ సిహెచ్డి వేరీస్ బేస్డ్ ఆన్ ద అంటే వాళ్ళు ఉన్న టైప్ ఆఫ్ హార్ట్ డిసీజ్తో ఈ సడన్ కార్డియాక్ వేరీ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 0.9 to 1.5% దాకా ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ఐసీడీస్ పెట్టచ్చు. సో దాంట్లో ఐసీడీస్ కూడా రకరకాలు ఉన్నాయి, అండ్ దాంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. అంటే పేషెంట్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉన్నంత మాత్రాన హీఈస్ నాట్ డెస్టైన్ టు హ్యావ్ ఏ సడన్ కార్డియాక్ డెత్. వాళ్ళందరికీ కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అథ్లీట్స్ సడన్ కార్డియాక్ డెత్ చాలాసార్లు చూస్తున్నాం, ఫుట్బాల్లో మ్యాచెస్లో వీటిల్లో సడన్ కార్డియాక్ డెత్ అయిపోతా అంటే ఒక్కసారిగా గ్రౌండ్ మీద కొలాప్స్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే వీళ్ళల్లో ఎలక్ట్రికల్ అండ్ స్ట్రక్చరల్ డిజీజ్ ఉంటుంది హార్ట్లో. సో అందుకని ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. హైలీ కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఈసీజీ, ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ అదే తీసుకొని ఆ బేసిక్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి పాస్ అయితేనే వాళ్ళకి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. ఇది స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా కంపల్సరీ చేసి సో దట్ మనం ఆ టైంలోనే రికగ్నైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ అథ్లీట్స్ 25 years ఏజ్ తక్కువ ఉన్న లోపల ఏమో ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, 35 years కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం మన కరోనరీ ఆర్టరీ, రెగ్యులర్ కరోనరీ ఆర్టరీ డిసీజే రీజన్ అనమాట ఈ సడన్ కార్డియాక్ డెత్కి. సో CAD రిప్రజెంట్స్ 10% ఆఫ్ ఆల్ దట్స్ ఇన్ హై స్కూల్స్ అండ్ కాలేజెస్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చే ఏంటంటే వుల్ఫ్ పార్కిన్సన్ వైట్ సిండ్రోమ్ అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్. సో దీనికి ఫైనల్గా ఏం చేయొచ్చు అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే పేషెంట్ రాగానే ఎవాల్యుయేషన్ కార్డియాలజిస్టు, ప్రైమరీ కేర్ ఫిజిషియను, ఇంటెన్సివిస్టు, సో వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ ఫిజిషియన్, డిఫరెంట్ లెవెల్స్లో మనకి సర్వేలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. సో ఇదంతా ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్ అయితే ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దాన్ని ఫైనల్గా ఏంటంటే దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఏమేమి ఉంటాయి, జెనెటిక్ టెస్టింగ్ దాకా అనమాట. ఆల్ ద టెక్నికల్ ఇష్యూస్ ఓవర్ హియర్. సిపిఆర్ గురించి మాత్రం స్పెసిఫిక్గా నేను చెప్తాను. బైస్టాండర్ సిపిఆర్ అంటారు. ఎవరైనా పేషెంట్ మన కళ్ళ ముందే కింద పడిపోగానే ఫస్ట్ బేసిక్గా వెళ్ళి ఏంటంటే వాళ్ళు చెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా లేదా, రెస్పిరేషన్ తీసుకుంటున్నారా లేదా, పల్స్ ఎలా ఉంది, ఆ నాడి అందుతుందా లేదా, బేసిక్ చూసి ఒకవేళ అది కానీ అవ్వట్లేదు, పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లా పిలిచినా అని అన్నప్పుడు ఏంటంటే మనం చెస్ట్ కంప్రెషన్స్ అనేది స్టార్ట్ చేయాలి, బేసిక్ సిపిఆర్ అని. చేసిన తర్వాత మౌత్ టు మౌత్ రెస్పిరేషన్, దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ సిపిఆర్ చేయడం వల్ల 40 to 50% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. ఇన్ హాస్పిటల్ అయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే డిఫిబ్రిలేటర్స్, ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అనేవి ఉంటాయి.
ఏహెచ్ఏ వాళ్ళు, ఏసీహెచ్ఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి మెడికల్ క్యాంప్స్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తున్నారు. మై రికమెండేషన్ ఇస్ స్కూల్లో కానీ తర్వాత కానీ మనందరం కూడా జస్ట్ 1 డే ప్రోగ్రామ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఆ ఏహెచ్ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళకి మనకి బేసిక్స్ సిపిఆర్ ఎలా చేయాలి, డిఫిబ్రిలేటర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మనకి టీచ్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. ఒకసారి సర్టిఫై అయితే యూ ఆల్ కెన్ బి లైఫ్ సేవర్స్, యూ ఆల్ కెన్ బి డాక్టర్స్. అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టు వాళ్ళు అవుతారు అనమాట. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ ఎవ్రీబడి ట్రై టు మేక్ టైమ్, గో దేర్. 1 డే 2 డే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది నేర్చుకోండి. అండ్ సో దట్ యూ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్. ప్రతిసారి మనకున్న సిచ్యువేషన్స్లో అంబులెన్స్ రావడం ఇవన్నీ కూడా జరిగే పని కాదు. అండ్ దట్ ఎండ్స్ మై టాపిక్. అండ్ అగైన్ థ్యాంక్ మారు గారు అండ్ సమరం గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ డాక్టర్ సందీప్ గారు. చాలా చక్కగా వెరీ ఇన్ఫర్మేటివ్ స్పీచ్, చాలా డీటెయిల్గా అన్ని యాంగిల్స్లో కూడా ఈ సడన్ కార్డియాక్ డెత్ ఎందుకు వస్తుంది చెప్పారు. చివరికి సిపిఆర్ గురించి కూడా చెప్పారు, ద ఇంపార్టెన్స్ సిపిఆర్. అందరూ కూడా అప్పుడు తెలుసుకోవాల్సిన సిపిఆర్ గురించి. ఫేస్బుక్లో మాత్రం ఎవరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మీరు ఎంత చక్కగా చెప్పారంటే ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పారు. థ్యాంక్ యూ. డాక్టర్ వారు గారు వాదన చేస్తారు. డాక్టర్ సందీప్ గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. సడన్ కార్డియాక్ డెత్స్ ఎందుకు వస్తాయి అన్న విషయాన్ని. ఎందుకంటే అందరికీ చాలా అనుమానాలు. బాగున్న మనిషి కూర్చుని ఎలా చనిపోయారు, ఇలా చక్కగా ఉన్న మనిషి ఎలా చనిపోయారు అన్నదానికి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కారణాలన్నీ. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎంత ఎమర్జెన్సీస్ ఉన్నా ఇవాళ వచ్చి ఇలాగా సడన్ కార్డియాక్ డెత్స్ గురించి మాట్లాడారు. అంచేత మనందరి తరఫున డాక్టర్ సందీప్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ ఆగస్టు 1 నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్, అంటే తల్లిపాల ప్రాధాన్యత అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి, పుట్టిన ½ an hour నుంచి మనం తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలన్నమాట. దాని ప్రాధాన్యత తెలియడానికి ఈ వారం అంతా బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కింద ప్రకటించారు. దీనికి 6వ తారీఖున శనివారం నాడు డాక్టర్ రాజా అశోక్ గారు ఆయన బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాట్లాడతారు. మళ్ళీ శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.